Hello, my dear beloved viewers. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఎక్సర్సైజ్ 11.3 రిమైనింగ్ ప్రాబ్లమ్స్కి చక్కగా మీకు సొల్యూషన్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎక్సర్సైజ్ 11.3. ఇప్పటి వరకు మీకు మ్యాథ్స్ అంటే ఒక విధమైన భయం అనేది ఉన్నట్లయితే ఈ క్షణం నుండి ఆ భయాన్ని మీ మనసు నుండి తొలగించేసేయండి. యూ హ్యావ్ టు ఎరేజ్ ద ఫియర్ ఆఫ్ మ్యాథ్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. చక్కగా క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే మీకు టీచ్ చేయబడుతుందో అలాగే ఈ వీడియోలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి అనుభూతి అనేది వస్తుంది. సో లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ tan 2a is equal cot a minus 18 degrees, where 2a is an acute angle. Find the value of a. Find the value of a. Find the value of a. So ఇక్కడ చూడండి, tan 2a here, what is given? Tan 2a is equal cot of a minus 18. సో లెఫ్ట్ సైడ్ ఏమో tan ఫంక్షన్, రైట్ సైడ్ కాట్ ఫంక్షన్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో మనం ఏదో ఒక దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ట్యాన్ని కాట్లో కానీ కాట్ని ట్యాన్లో కానీ. మీకు ఈజీగా లెఫ్ట్ సైడ్ దాన్ని ఎప్పుడు చేంజ్ చేసుకోండి సింపుల్గా. ట్యాన్ కాట్ ఎప్పుడు అవుతుంది? cot 90 minus theta is equal tan theta. Cot 90 minus theta is equal tan theta. Okay, cot 90 minus theta is equal tan theta. లేదు కాట్ చేంజ్ చేసుకోవాలి, tan 90 minus theta is equal cot theta. కాబట్టి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఒక ఫిక్స్గా తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. tan 2a is equal given, first starting given that tan 2a is equal cot of a minus 18. అంటే ఈ ట్యాన్ని మనం కాట్లో మార్చాలి కాబట్టి వెంటనే రాస్తాం కాట్ ఆఫ్ 90 minus 2a. ఎందుకంటే కాట్ 90 minus theta is equal tan theta. ఎందుకంటే రైట్ సైడ్ కాట్ ఉంది కాబట్టి. ఇక్కడ రాద్దాం, సిన్స్ tan theta is equal cot 90 minus theta. tan theta is equal cot 90 minus theta. ఇక్కడ ఏదైతే ఉందో cot 90 minus 2a రాసేస్తాం. ఓకే, theta ప్లస్ 2a. సో బోత్ సైడ్స్ cot. పైగా వాడు 2a is acute angle. 2a is acute angle. Since 2a is an acute angle, కాబట్టి 90 minus 2a acute angle below 90 అండి.
సో 90 మైనస్ 2a. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ a మైనస్ 18 ఆర్ ఆల్సో acute angles. సో ఈ స్టెప్ మాత్రం రాయాలండి. వాడు ఇస్తాడు కదా 2a ఇస్ అన్ acute యాంగిల్ ఇస్తాడండి. సో ఈ యాంగిల్ కూడా acute యాంగిల్స్, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నాయి. ఫస్ట్ క్వాడ్రంట్ ఉన్నప్పుడు సైన్స్ గురించి ఇబ్బంది లేదు. సో ఏమవుతుందండి, therefore 90 minus 2a is equal a minus 18. ఇక్కడ రాస్తాం cot theta is equal cot alpha. Theta is equal to alpha. Cot theta is equal cot alpha implies theta is equal to alpha. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ అండి. సో ఏదైనా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుంటాం. మనకి ఏదైతే రిక్వైర్మెంటో విచ్ ఆర్ ద వాల్యూస్ టు బి రిక్వైర్డ్, ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ, వీ హ్యావ్ టు షిఫ్టెడ్, వీ హ్యావ్ టు ట్రాన్స్పోజ్ ఇంటూ ఎల్హెచ్ఎస్. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి ఇప్పుడు కూడా. సో రిమైనింగ్ రైట్ సైడ్. ఓకే, సో ఆల్రెడీ మైనస్ 2a ఇస్ దేర్. ఈ ఏ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ c, మైనస్ 18 degrees. 90 రైట్ సైడ్కి వచ్చినట్టయితే మీకు మైనస్ 90. సో మైనస్ 3a is equal minus 108. ఓకే, సో ఈ మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. సో a is equal 108 degrees by 3. క్యాన్సిల్ ఎంత అండి ఇది? సపోజ్ 108 by 3, 3 ones 3 3s 9 3 6, కాబట్టి is equal 36. కాబట్టి 36 degrees. సో a is equal 36 degrees. అంటే ఇక్కడ ఈ స్టెప్ అనేది రాయడం అలవాటు చేసుకోవాలి. ఫుల్ మార్క్స్ పడాలంటే, ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. చిన్న క్వశ్చన్, పెద్ద ఇబ్బంది పడాల్సిన లేదు. మీ రైట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఇచ్చాడు అనుకో, కాస్ సైన్ మార్చుకోండి. సేమ్ సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఏది ఇచ్చినా అంతేనండి. ఇవన్నీ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 90 degrees. కాబట్టి అప్పుడు సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాటు ట్యాన్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్, కొసీకెంట్ సీకెంట్. సింపుల్, ఆ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉందండి. ఎగ్జాంపుల్ 9. cos 7a is equal cos 7a is equal here cos 7a is equal sin a minus 6, sin a minus 6, a minus 6, where 7a is an acute angle, where 7a is an acute angle, where 7a is an acute angle. Find the value of a. Same రైట్ సైడ్ ఏముందండి మనకి ఇక్కడ, ఇది ఎగ్జాంపుల్ 9. ఇక్కడ కాస్ ఏ ఉందండి, కాస్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ సైన్ ఉంది. ఇక్కడ సైన్లో కన్వర్షన్ చేయాలంటే ఎలా రాస్తాం దీనికి? సైన్ 90 మైనస్ 7 దట్స్ ఆల్. సో గివెన్ దట్ సింపుల్ ప్రాబ్లం, గివెన్ దట్ ఏంటండి, కాస్ 7a is equal sin a minus 6 degrees. ఓకే, కాబట్టి ఇక్కడ మనం రైట్ సైడ్ సైన్ ఉంది కాబట్టి ఈ కాస్ వల్ల ఏమైపోద్దండి, సైన్ 90 మైనస్ 7a.
దట్స్ ఆల్. ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చేంజ్ చేసేసుకోండి అంతే. కాస్ ఉంటే సైన్ రాసేయండి, 90 మైనస్ ఇక్కడ రాద్దాం. సిన్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ 90 మైనస్ థీటా కంపల్సరీ రాయాలి. ఇప్పుడు స్టెప్ రాస్తాం, ఏదైతే ఇచ్చాడు వాడు ఆ స్టెప్ రాస్తాం. 7a ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్, 7a ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్ రాస్తాం. ఇక్కడ ఏ యాంగిల్స్ ఉంటుంది రాయండి. 90 మైనస్ 7a, నెక్స్ట్ a మైనస్ 6. ఇది ఇక్కడ ఏ యాంగిల్స్ అండ్ ఆర్ ఆల్సో అన్ ఎక్యూట్ యాంగిల్స్. సింపుల్గా మనం ఈక్వల్ చేసుకుందాం. ఓకే, 90 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ a మైనస్ 6. సేమ్ ఇక్కడ కూడా మనం సైన్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా. సేమ్ థింగ్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా. వెంటనే థీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా. ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు మైనస్ 7a మైనస్ 6 ఈజ్ ఈక్వల్ మైనస్ 6 మైనస్ 9, మైనస్ 7 మైనస్ 1, మైనస్ 7a మైనస్ a ఎంత అండి, మైనస్ 8. సో మైనస్ 8a ఈజ్ ఈక్వల్ మైనస్ 96 degrees. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. సో a ఈజ్ ఈక్వల్ 96/8 అంటే 8 1s 8 2s 8 12s 8 12s 96 అండి. 8 12s 96. సో a ఈజ్ ఈక్వల్ 12 degrees. a ఈజ్ ఈక్వల్ 12 degrees. చూసారు కదండి, ఎందుకంటే మనకి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్లో కూడా ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నీట్గా ఈ విధంగా చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే బ్రాకెట్లో వాడు క్వశ్చన్ మార్క్ వై అంటుంటాడు, కంపల్సరీ రీజన్ రాయాలి. సో అందువల్ల ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు సైమల్టేనియస్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మీకు ఎక్సైలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లము, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా కంప్లీట్గా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తోటి నీట్గా ఏది కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు కూడా దీనిలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 in Excel 11.3. If tan A is equal to cot B, where A and B are acute angles, acute angles. Prove that A plus B is equal 90 degrees. A plus B is equal 90 degrees. ఇక్కడ కూడా అంతే, లెఫ్ట్ సైడ్ ట్యాన్ ఉందంటే రైట్ సైడ్ కాట్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఫంక్షన్ మార్చాలంటే దీని ఏం రాసా, సింపుల్గా 90 మైనస్ ఏ రాసుకోండి, కాట్. సో సింపుల్గా మనం సొల్యూషన్. సో given that tan A is equal cot B. ఇక్కడ రైట్ సైడ్ కాట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న ట్యాన్ కూడా మనం ఎలా రాస్తాం, కాట్ రాస్తాం. కాట్ రావాలంటే సింపుల్గా 90 మైనస్ రాసుకోండి అంతే. 90 మైనస్ is equal cot B. Since tan theta is equal to cot 90 minus theta. సో కంపల్సరీగా రీజన్ అయితే రాయాలి. tan theta అనేది 90 మైనస్ theta కాట్.
సో ఇక్కడ వాడు ఇచ్చేసాడు, సిన్స్ ఏ కామా బి ఆర్ acute యాంగిల్స్. ఎప్పుడైతే acute యాంగిల్స్ అయినాయో సేమ్ ఇక్కడ రాసేయండి, 90 మైనస్ ఏ కామా బి ఆర్ ఆల్సో an acute angles. ఆ స్టెప్ మాత్రం రాయండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆ స్టెప్ వాడు ఇచ్చినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్, ఫంక్షన్స్ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో అవి రాసేసేయండి ఈజీగా. దేర్ఫోర్ ఏమవుతుంది ఇప్పుడు, 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎందుకు, రీజన్ cot theta is equal cot alpha, when theta is equal alpha. కాబట్టి ఈ దీన్ని రైట్ సైడ్కి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్టయితే మైనస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ మైనస్ 90, మైనస్ కామన్ తీసుకున్నట్టు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ మైనస్ 90, మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. సో ఫైనల్ a plus b is equal 90 degrees. a plus b is equal 90 degrees. Hence proved. చిన్న ప్రాబ్లం ఉంది కానీ 2 మార్క్స్కి ఇస్తున్నాడు. ఈ ఎక్సైజ్ అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి, చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద ఇబ్బంది పడాల్సిన లేదు. ఓకే, సేమ్ ఇదే ప్రాబ్లం మనకి ఎగ్జాంపుల్ 10లో, ఎగ్జాంపుల్ 10 sin a is equal to cos b. ఎగ్జాంపుల్ 10లో సేమ్ ప్రాబ్లం, sin a is equal to cos b. If sin a is equal to cos b, sin a, example 10, example 10, if sin a is equal to cos b, కొన్ని సందర్భాలు acute angles అనేవాడు కానీ రాయాలండి, ప్రూవ్ దట్ అంతే, కంపల్సరీగా వాడు ఇవ్వాలి. ప్రూవ్ దట్ a plus b is equal 90 degrees. So given that sin a is equal to cos b, మన రైట్ సైడ్ ఏముందండి, కాస్ ఫంక్షన్, లెఫ్ట్ సైడ్ సైన్, కాబట్టి దీన్ని చేంజ్ చేస్తాం. ఎలా చేంజ్ చేస్తాం, కాస్ 90 మైనస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఇక్కడ ఫార్ములా రాస్తాం, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ 90 మైనస్ థీటా. సో ఇక్కడ కంపల్సరీగా రాసేయండి, దీస్ ఆర్ యాక్యూట్ యాంగిల్స్. ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినపోయినా 90 మైనస్ బి ఆర్ ఆల్సో యాక్యూట్ యాంగిల్స్, అండ్ 90 మైనస్ ఈజ్ ఈక్వల్ తీసుకోవాలి. ఇక్కడ మాత్రం రాద్దాం సేమ్, ఎందుకంటే కాస్ కాబట్టి ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్. సేమ్ ఎక్కడ కూడా చేంజ్ అయ్యేది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90. కాబట్టి ఈ మోడల్లో ఎక్సైల్ ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. సో థర్డ్ క్వశ్చన్ ఎక్సైల్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 9. ఫోర్త్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 10. సో మోడల్ ఒకటి ఇవ్వబడుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. వాడు కంప్లీట్గా కొన్ని వై అని బ్రాకెట్ ఇస్తాడు, ఆ రీజన్స్ అనేటువంటి రాయడు. అందువల్ల ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. అందుకోసం మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ 5th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 4 మార్క్స్ కూడా ఇవ్వబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ వెరీ 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 ఇంపార్టెంట్, if a comma b and c are
interior angles, interior angles, interior angles, interior angles of a triangle, interior angles of a triangle ABC. Then show that tan A plus B by 2, tan A plus B by 2 is equal cot C by 2, cot C by 2. So first read the question. A comma B comma C are interior angles of triangle ABC. Here this is triangle, okay, here this is triangle ABC. So these are the interior angles of triangle ABC, A, B, C. That means angle sum property, sum of angles is equal 180 degrees. ఒక త్రిభుజములో ని అంతర కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీలకి సమానం. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అందువల్ల సింపుల్గా వాడే ఇస్తాడు కాబట్టి డైరెక్ట్గా ఆ స్టెప్ రాసేయండి. ఈ నీడ్ నాట్ డ్రా ద డయాగ్రామ్తో పని లేదండి. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటిది నీట్గా given A comma B and C are interior angles of a triangle ABC. వెంటనే ట్రయాంగిల్ సంబంధించి therefore A plus B plus C is equal 180 degrees. Angle sum property, angle sum property, angle sum property of a triangle, angle sum property of a triangle. ఇక్కడ మనకి అన్ని బై 2 ఉన్నాయి, ఏ బై 2, బి బై 2, సి బై 2. అందువల్ల 2 తోటి మనం డివైడ్ చేద్దాం. డివైడింగ్ throughout by 2 we have ఏమవుతుంది నీకు A by 2 B by 2 plus C by 2 is equal to 180 by 2. 180 by 2 అంటే ఎంత అండి? 90 degrees. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ యాంగిల్స్ ఏమున్నాయండి? ఏబీలు మాత్రం, సి అవసరం లేదు. కాబట్టి ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ లేదో which is required A and B only. అందులో లెఫ్ట్ సైడ్ ఏబీ ఉంటుంది, రైట్ సైడ్ సి తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు A by 2 plus B by 2 is equal to 90 minus C by 2. ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ ఉందండి? లెఫ్ట్ సైడ్ tan. సో టేకింగ్, లేకుంటే మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ట్యాన్ ఉంది కాబట్టి ట్యాన్ రేషియో తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ సైన్ కనుక్కుంటే సైన్ రేషియో తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ సీకెంట్ ఉంటే సీకెంట్ రేషియో తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ గమనించండి, సో లెఫ్ట్ సైడ్ ట్యాన్ కాబట్టి ఆన్ టేకింగ్ ట్యాన్ రేషియో, I'm taking tan ratio on both sides.
on both sides. We get tan a by 2 plus b by 2. ఇరువైపులా కూడా ట్యాన్ రేషియో వేస్తున్నామండి అంతే. ఓకే, ట్యాన్ రేషియో మనం వేస్తున్నాం. ఓకే, ట్యాన్ 90 మైనస్ c బై ట్యాన్ 90 మైనస్ c ఏంటండి? కాట్ థీటా. మీకు తెలియపోయిన రైట్ సైడ్ ఏది ఉంటే అది రాసండి అంతే. సో ఇక్కడ ఎల్సిఎం 2 కాబట్టి ఫైనల్ స్టెప్ మాత్రం క్వశ్చన్ ఏ విధంగా ఉండదు రాసండి. క్వశ్చన్ ఏ విధంగా ఉంది? ట్యాన్ a ప్లస్ b బై 2 అదే రాసండి. ఫైనల్ ఆన్సర్, ఫైనల్ స్టెప్. దట్స్ ఆల్. ఈజ్ ఈక్వల్ టు కాట్ c బై 2. Hence proved. Hence proved. ఇక్కడ రాస్తాం. Since tan 90 minus theta is equal to cot theta. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇస్తారండి. చాలా సింపుల్, పెద్ద ఇబ్బంది రాసుకోలేదు. ఏ కామా బి కామా సిఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ వాడే ఇచ్చేస్తాడు. దాన్ని చక్కగా నోట్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి 180 అనండి. వాడు అన్ని బై 2 అంటున్నాడుగా 2తో డివైడ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏ రేషియో ఉందో ఆన్ టేకింగ్ ఆ రేషియో తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాబ్లం ఎగ్జాంపుల్ 12 ఏమంటున్నాడు వాడు? సేమ్ ఎగ్జాంపుల్ 12 then show that sin b plus c by 2 is equal cos a by 2. మార్పేం లేదండి. లెఫ్ట్ సైడ్ సైన్ ఉంది కాబట్టి సైన్ రేషియో తీసుకుంటాం. అయితే బిఫోర్ దట్ ఏ యాంగిల్స్ లెఫ్ట్ సైడ్ ఉంది? బీసీలు. కాబట్టి బీసీలు మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలి. ఇందాక tan a ప్లస్ b బై 2 కాబట్టి మనం ఏబీలు మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచుకున్నాము. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ యాంగిల్స్ చూడండి. ఫస్ట్ ఏంటి యాంగిల్స్ రిక్వైర్డ్? బీసీలు మాత్రమే. రైట్ సైడ్ ఏ బై 2 అంటే ఏ బై 2 రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చేసేటప్పుడు మెయిన్గా ఇది గమనించుకోవాలండి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఏ యాంగిల్స్ ఉంచాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. రైట్ సైడ్ ఏంటి అనేది దట్స్ ఆల్. చాలా సింపుల్, ఇబ్బంది ఏం లేదు. లెఫ్ట్ సైడ్ యాంగిల్స్ ఏమున్నాయి అవి ఉంచుకోండి. రైట్ సైడ్ ఏంటి దట్స్ ఆల్. సో ఇక్కడ ఏ బై 2ని రైట్ సైడ్ పంపించుకోండి. ఏ బై 2ని రైట్ సైడ్ అని. సేమ్ ఆన్ టేకింగ్ ఏ రేషియో? సైన్ రేషియో అది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకి ఏదుందో చూసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సైన్ కాబట్టి సైన్ రేషియో ఆన్ టేకింగ్ సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులో మనం సైన్ రేషియో రాద్దాం. సింపుల్ ప్రాబ్లం అండి, 4 మార్క్స్ కోసం. ఇప్పుడు ఏమవుతుంది? సైన్ b by 2 plus c by 2 is equal sin 90 minus a by 2. కాబట్టి దీన్ని మనం చివరి స్టెప్ ఏది ఉంటే అది రాసేయండి అంతే, సింపుల్. b plus c by 2 is equal cos a by 2. హెన్స్ ప్రూవ్. అయితే మార్జిన్లో కంపల్సరీ రాయాలి. ఏం రాయాలి? sin 90 minus theta. sin 90 minus theta is equal cos theta. sin 90 minus theta is equal cos theta. చాలా సింపుల్ అండి, పెద్ద ఇబ్బంది పడాల్సిన. 4 మార్క్స్ ప్రాబ్లం ఇస్తాడు లేదా 2 మార్క్స్కి ఇస్తాడు గ్యారంటీగా. సో ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 12 ఎక్సైల్లో 5th వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎక్సర్సైజ్. గ్యారంటీగా 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్, అన్ని క్వశ్చన్స్ కూడా ఈ ఎక్సైజ్లో రావడానికి అవకాశం ఉందండి. 1 మార్క్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్.
ఇంక ఎక్సెల్ లాస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్రెస్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ sin 75 plus cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చదవండి. ఫస్ట్ రీడ్ కేర్ఫుల్. ఎక్స్ప్రెస్ sin 75 plus cos 65. sin 75 plus cos 65 in terms of trigonometric ratios of angles between 0 and 45. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ వాట్ ఈజ్ యాంగిల్? 75 and 65. దాని ప్లేస్లో మనకి బిట్వీన్ 0 and 45 డిగ్రీస్ దగ్గర రాయాలన్నమాట. ఆ 75 65 మాయమయ్యి వాటి ప్లేస్లో బిట్వీన్ 0 to 45లో మనం యాంగిల్స్ చూపించాలి. కాబట్టి ఇక్కడ సింపుల్ మనం 90 మైనస్ థీటా రాసుకున్నాం అంతే. ఇప్పుడు 75 ఉంది. 75ని ఎలా రాస్తాం? 90 మైనస్ 15. 90 మైనస్ 15. అలాగే 65ని 90 మైనస్ 25. ఓకే, ఎందుకంటే సింపుల్గా sin 90 మైనస్ థీటా కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా మనకి సైన్ థీటా. ఈజీగా అయిపోతుంది కదా. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం సొల్యూషన్. ఓకే, sin 75 ప్లస్ కాస్ 65. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ ఈ 75 వాల్యూ మారకుండా 90 మైనస్ 15. అలాగే సేమ్ ఈ వాల్యూ మారకుండా 65 వాల్యూ మారకుండా 90 మైనస్ 25. సరిపోయింది కదండి. మనం సేమ్, ఎందుకంటే ఇక్కడ రాద్దాం మనకి 75 డిగ్రీస్. 75 అంటే 90 మైనస్ 15. ఎందుకు 90 మైనస్ 15 రాస్తున్నామంటే ఇక్కడ బిట్వీన్ 0 and 45, ఇదిగో 15 అనేది 0 and 45 మధ్య ఉంది. అలాగే 65 కూడా మనం 90 మైనస్ 25 రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమవుతుందండి? sin 90 మైనస్ థీటా కాస్ థీటా ఫినిష్. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా ఓవర్. అయిపోయింది కదండి. 15 25 ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 and 45. 15 25 0 45 మధ్య ఉంది కదా. అయిపోయింది ఓవర్. సింపుల్. ఇక్కడ ఫార్ములాస్ రాయాలి. ఏ ఫార్ములాస్ ఇచ్చేసాము? sin 90 మైనస్ థీటా is equal to cos theta. cos 90 మైనస్ థీటా is equal to sin theta. కంపల్సరీ ఫార్ములాస్ అయితే మెన్షన్ చేయాలి. 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాబ్లం అండి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఈజీగా వాడు ఇచ్చేస్తాడు కాబట్టి చక్కగా 90 మైనస్ రాసుకోండి. సపోజ్ ఇక్కడ నాకు 55 ఉందండి, లేదా 65 కాదు 78 ఉంది. 78 ఉంటే ఎలా రాస్తాను? 78 ఉన్నట్లయితే 90 మైనస్ 12 రాసుకోండి. సపోజ్ 89 ఉంది. 89 ఉంటే ఎలా రాస్తారు? 90 మైనస్ 1 రాసుకోండి. సింపుల్. సేమ్ మనకి ఎగ్జాంపుల్ 11 ఇక్కడ sin 81 ప్లస్ tan 81 అని. sin 81 ప్లస్ tan 81. sin 81 ప్లస్ tan 81 సేమ్. sin 81 sin
81 sin 81 plus sin 81 plus tan 81 degrees. సేమ్ ఇది ఎగ్జాంపుల్ 11 సేమ్ ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ కూడా మనం చాలా సింపుల్గా ఏంటంటే వాడు ఇచ్చింది sin 81 degrees ప్లస్ tan 81 degrees. 81 అంటే ఏంటండి 90 మైనస్ 9 degrees. దట్స్ ఆల్. 90 మైనస్ 9 అంతే. 90 మైనస్ 9 degrees. అలాగే ఇది కూడా అంతే సేమ్. పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఈ 81ని మనం 90 మైనస్ 9 రాసుకుందాం. ఇక్కడ కూడా ఈ 81ని 90 మైనస్ 9 degrees అంతే కదా. సిన్స్ 81 degrees ఇది ఇక్కడ ఒక యాంగిలే ఉందండి, అందులో ఒకటే రాస్తాం ఇక్కడ. ఓకే ఓకే ఇప్పుడు sin 90 మైనస్ థీటా అంటే cos థీటా ఓవర్ tan 90 మైనస్ థీటా cot థీటా. ఫినిష్. వాడు అడిగింది అదేనండి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎక్స్ప్రెస్ చేయాలి బిట్వీన్ 0 and 45. దట్స్ ఆల్. ఇక్కడ సిన్స్ sin 90 minus theta is equal to cos theta, tan 90 minus theta is equal to cot theta. ఇంకా చివరిలో ఈ స్టెప్ కూడా రాసుకోవచ్చు. therefore sin 81 plus tan 81. ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అవే రావాలని రూల్ లేదండి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ 6 రేషియోస్ ఏదైనా రావచ్చు. వీ అబ్టైన్ ఎనీ వన్ ఆఫ్ ద ట్రిగనామెట్రిక్ రేషియో. అవే రేషియో రావాలని లేదు, గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ వన్, ఈ పాయింట్. ట్రిగనామెట్రిక్ రేషియోస్లో ఎక్స్ప్రెస్ చేయాలి బిట్వీన్ 0 and 45 మధ్య. అది గుర్తుంచుకోండి మెయిన్గా. ఓకే సో cos 9 ప్లస్ cot 9. ఓకే cot 9 లాస్ట్ ఈ స్టెప్ కూడా రాస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేకుండా చాలా ఈజీగా మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీకు క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివిన తర్వాత ఏమి ఇచ్చాడో గమనించండి. ఇక్కడ సో ఇక్కడ 81 అనేది ఉన్నది. సో 81ని బిట్వీన్ 0 and 45 అంటే 81 ఎలా రాస్తాం మనం? ఏదైనా మనం ఉపయోగించి 90 మైనస్ థీటానే. సో 90 మైనస్ 9 degrees. ఓకే ఎందుకంటే 81 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ 90. కంపల్సరీ 81 అంటే 90 మైనస్ 9. సో అప్పుడు మనకి sin 90 మైనస్ థీటా కాస్ థీటా, tan 90 మైనస్ థీటా కాట్ థీటా. సో ఈ విధంగా మనకి చక్కగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఎక్సైజ్ 11.3 కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ వాటి మీద లాస్ట్ ఎక్సైజ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. దానిలో 4 మార్క్స్ కోసం గ్యారెంటీ వస్తుంది. సో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అనేది కాబట్టి ఆ ఎక్సైజ్ అనేది జాగ్రత్తగా మీరు కూడా అబ్జర్వ్ చేయండి, చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు 11.2 అయిపోయింది ఫస్ట్ 2 వీడియోస్లో. పార్ట్ 3 అండ్ పార్ట్ 4 ఎక్సైజ్ 11.3. అలాగే నెక్స్ట్ పార్ట్ 5 అండ్ పార్ట్ 6 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మీద ఎక్సైజ్ 11.4 కంప్లీట్గా చేయటం జరుగుతుంది. సో ఆ వీడియోని కూడా మీరు చక్కగా చూసి నీట్గా ప్రాక్టీస్ చేసుకొని మ్యాథ్స్ అంటే భయం లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వెంటనే దీన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే దయచేసి మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.